హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చేపల ఈగురు కర్రీ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి. మొదటగా చేప ముక్కలను క్లీన్ చేసుకుని పసుపు, కారం, ఉప్పు, కొంచెం నూనె వేసుకుని బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుని మొదటగా పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వేయించుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా పొడవుగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోండి, సరిపోతుంది. తరువాత ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం చేపల ఈగురు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. వీటితో పాటు ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, ఇలాచి, గసగసాలు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం వేయించుకున్న తర్వాత 2 టమాటాలు తీసుకుని చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఈ పేస్ట్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటా అంతా కూడా బాగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి మొత్తం మసాలా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కారం సరిపడినంత వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం చేప ముక్కలకు కూడా ఆల్రెడీ కారం అనేది పెట్టాము. ఆ కారాన్ని తగ్గించుకుని అయితే వేసుకోండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడినంతగా వాటర్ వేసుకుని ఈ వాటర్ బాగా మరిగేంత వరకు కూడా మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోండి. ముక్కలన్నీ వేసిన తరువాత ఈ విధంగా క్లాత్తో గిన్నెను పట్టుకుని రౌండ్గా తిప్పుతూ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికి ఈ విధంగా ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా సింపుల్గా అయితే చేపల ఈగురు అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.